హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ క్రిస్పీ కరకరలాడే జంతికలు. వీటిని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఈవెన్ పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయొచ్చండి. అంత క్రిస్పీగా ఉంటాయి. చూడండి, మనకి జంతికలు అనేవి ఎంత గుల్లగా ఉన్నాయో. మనం ఇట్లా టచ్ చేస్తే చాలు జంతికలు పీసులు అయిపోతాయి, అంత క్రిస్పీగా ఉన్నాయి. అండ్ ఇట్లా నోట్లో పెడితే చాలు అట్లానే కరిగిపోతాయి. సో ఇంత క్రిస్పీ టేస్టీ జంతికలు ఎట్లా ప్రిపేర్ చేసేలో సింపుల్గా చూపించేసిన వచ్చేసాయండి. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్తో 6 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ శనగపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ పప్పుని ఈ రైస్లో అయితే కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు దాంతో పాటుగా 1 గ్లాస్ పుట్నాల పప్పు, అదే అండి చట్నీ పప్పు కూడా వేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి, లేదంటే మరపట్టించేసుకోండి. సో ఇప్పుడు మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. మరపట్టించిన పిండిని కాస్త చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనికి ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసేసుకున్నాను. అండ్ దాంతోపాటుగా కారాన్ని కూడా వేసేసుకోవాలి. నేను 1 స్పూనే వేసేసుకుంటున్నాను, మాకు కాస్త కారం తక్కువే కావాలి. సో అందుకని 1 స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు వామ్ని అయితే కాస్త నలిపి వేసేసుకోండి, నేను చూపిస్తున్నట్లుగా. దీంట్లోనికే తెల్ల నువ్వులు కూడా వేసేసుకోండి. అదే అండి, తొక్కపప్పు కాకుండా తొక్క తీసిన నువ్వులను అయితే వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు. ఎక్కువ కావాలంటే మీరు కాస్త ఎక్కువ కూడా వేసేసుకోండి, ఇంకా గుల్లగా అనిపిస్తాయి. అండ్ దీంట్లోనికే 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి, అందులోనికే 1 టేబుల్ స్పూన్ వరకు కాస్త కాచిన ఆయిల్ని అయితే వేసేసుకోండి. మన వంట ఆయిల్ అండి, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. సో కాస్త వేడి చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో పాటు బాగా కలుపుకోవాలండి, పిండిలో కలిసిపోయేలాగా. చూడండి, నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా కలిపేసుకోండి. అండ్ మనకి పిండి ఎంత బాగా కలిస్తే మనకి జంతికలు అనేవి అంత గుల్లగా ఉంటాయి. అండ్ చూడండి, పిండి ఇట్లా పట్టుకుంటే ముద్దగా అవ్వాలి. అండ్ ఇట్లా అంటే మనకి చితికిపోవాలి. అట్లా అయితేనే మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయండి. సో ఇప్పుడు పిండి మనం బాగా కలిపేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ముద్దలాగా. దీన్ని గట్టిగా కాకుండా అట్లని బాగా లూజ్గా కాకుండా మీడియంగా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇట్లా వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు పిండిని మనం బాగా కలిపేసుకోవాలి. లైక్ మనం అప్పడాలు చేసినప్పుడు పిండిని పేడిస్తారు కదా, అట్లా ఎంత బాగా కలుపుకుంటే మనకి జంతికల టేస్ట్ అనేది అంత బాగుంటుంది, అంత గుల్లగా క్రిస్పీగా వస్తాయి. సో మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. సో దీనిపైన ఇప్పుడు మనం ఒక క్లాత్ని అయితే వేసి ఉంచుకుందాము. మనకి పిండి అనేది ఆరిపోకుండా మనం కొద్దిగా పిండిని తీసుకుందాము, నీళ్ళు తడుపు పెట్టుకుంటూ. ఇప్పుడు జంతికల గొట్టం అయితే తీసేసుకొని దానికి మంచిగా ఆయిల్ పూసేసుకోండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్లేట్ని కూడా ఆయిల్ పూసేసుకొని పెట్టేసుకోండి. నేనైతే కూర కప్పులను అయితే జంతికలు చేసేసుకుంటానండి. సో ఆ కూర కప్పుల పైన ప్లేస్ని కూడా ఆయిల్తో కవర్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు జంతికల గొట్టంలోనికి పిండిని అయితే పెట్టేసుకొని దాన్ని అయితే లాక్ చేసేసండి, నేను చూపిస్తున్నట్లుగా. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ కూరకప్పు ఆయిల్ రైస్ పెట్టుకున్నాం కదా, దానిపైన జంతికలను అయితే వేసేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. కాస్త దూరంగా ఉంటేనే బాగుంటాయండి, లేదు అంటే ముద్దగా అయిపోయి మనకి కరకరలాడు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న జంతికలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోండి. అండ్ ఒక్కటైతే చెప్తున్నా, మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై కానివ్వాలి. లేదు హైలో పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి తీసేస్తే మనకి కలర్ అయితే వస్తుంది కానీ క్రిస్పీనెస్ అయితే అస్సలు రాదు. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నెమ్మదిగా ఫ్రై అవ్వనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి క్రిస్పీగా కరకలరాలుతూ గుల్లగా వస్తాయి. అంతే అండి, సింపుల్గా మనకి జంతికలు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.